అమ్మయ్యా వచ్చేసారా అండి? అవునా వచ్చేసాను. ఏమైంది? ఫోన్ ఎక్కడా? ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ లో వచ్చింది. భగవంతుడా, ముందు మీరు రండి, కూర్చుంది రండి. ఏమైంది? ముందు పదండి. అరే ఏమైంది? పదండి కూర్చోండి. అరే ఏమైంది కూర్చోండి, మీరు ముందు కూర్చోండి, బ్యాగ్ ఇచ్చేసేయండి. అబ్బా ఏమైంది? ఎందుకంత అడావుడి? ముందు మీరు కొంచెం మంచిగా తాగండి. రోజు వచ్చే టైం కంటే ముందే వచ్చాను కదా ఈ రోజు. భగవంతుడా, నీకు నేను చాలా రుణపడి ఉన్నానయ్యా. ఏమైంది? మన పక్కింటి ఎవడో లేచిపోయిందండి. లేచిపోతే మనకేమైంది? మీ ఇద్దరు కలిసి లేచిపోయారని టెన్షన్ పడుతున్నానండి. దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. ఈ కారు ఎవరిది? హలో, ఈ కారు ఇలా అడ్డం పెడితే నా వెహికల్ ఎలా తీసుకెళ్ళాలి? సెక్యూరిటీ సెక్యూరిటీ, హలో ఎవరిదండి ఈ కారు? మీ వెహికల్ అలా అడ్డం పెడితే నా వెహికల్ ఎలా తీసుకెళ్లాలండి? తీయండి ఫస్ట్ తీయండి. ఇంకాసేపు చూసి నా వెహికల్ తో డాష్ ఇద్దాం అనుకున్నా. నమస్కారం అండి. అమ్మాయి గుడ్డిదే. సోమవారానికి, మంగళవారానికి, బుధవారానికి. సోమవారానికి, మంగళవారానికి, బుధవారానికి. అండి వారం రోజుల్లో మా తమ్ముడు పెళ్ళింది కదా, నాకు బంగారు గాజులు కొనివ్వండి. బంగారపు గాజులా? నా దగ్గర డబ్బులు ఎక్కడయ్యే? మీ తమ్ముడు పెళ్లికి మీ అమ్మాయి చేత కొనిపించుకోపో. అదేంటి డబ్బులు ఏమంటారు? ఈ సంవత్సరం మీ రాశి ఫలాల్లో ఆదాయం 14, ఖర్చు 2 ఉందిగా. డబ్బులు లేకపోతే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ రాబోతుంది కదా, ఈఎంఐలన్నా కొనివ్వండి. ఏంటి సైలెంట్ కొంటున్నారు? అంత ఆదాయం పెట్టుకుని నాకు కొనివ్వట్లేదంటే దేనికి కొనిద్దామని ఫిక్స్ అయ్యారు మీరు. చెప్పండి ఏం సంగతి? దీంతో పళ్ళపోతున్నాను భయ్యా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? అన్నయ్య, ఆయనకి నాకు గొడవ జరిగింది. ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్న అన్నయ్య, వచ్చి తీసుకెళ్ళిపోండి. అవునా? సరే ఆగు, వచ్చి తీసుకెళ్తాను. ఇదిగో మా అన్నయ్య వస్తున్నాడు, నీ అంత తెలిసి నన్ను తీసుకెళ్తాడు. ఏబా మీ అన్నకి ఎవడు భయపడతాడు? నీకు పెళ్లి చూపులు అప్పుడే చెప్పినా కదా, మా చెల్లి నీ బతకని కదా అని చెప్పేసి. నాకు అర్థం కాలేదు సార్. ఆ మాట ఏం లేదు. చలో పద, మనం అందరం చాలా హ్యాపీగా బతుకుతాం. దాని వల్ల నాకు బతకని.